నేను ఐదు కాలనీలో కొత్తగా కట్టుకున్నా. జీవన కోసం బట్టి ఇంటి గృహప్రసాదం కానీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోలేదు. అయితే నేను పాస్టర్ దగ్గరికి వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టాలని అడిగినప్పుడు 3 వారాలు, నేనైతే 7 వారాలు అడిగాను. దేవుని గృహం బట్టి 3 వారాలు ప్రార్థన చేసేటప్పుడు 3 వారాలు పెట్టారు. నేను వారంతో 3 వారాలు అయింది. అయితే మొదటి వారం ప్రార్థన అయ్యేటప్పటికి దేవుడు ఆశ్చర్యకరంగా, నేను చెన్నైలో ఒక హాస్టల్లో ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తాను, దానికి చేయడానికి అని చెప్పి చేస్తున్నారు. నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నేను ఫోన్ చేసి అడిగినప్పుడు మీరు 2 సార్లు వచ్చి మాట్లాడుకొని వచ్చి జాయిన్ అవ్వడానికి చెప్పారు. దేవుడు నా ఇంట్లో ప్రార్థన పెట్టిన తర్వాత మొదటి వారంలో దేవుడు ఆశ్చర్యకరంగా నాకు మేలు చేసినారు. కాబట్టి దేవుడిని స్తోత్రం చేస్తున్నాను. అంతేకాకుండా నా భార్య ప్రదేశంలో కొడుకులో ఉంది. తన పేరు ఇస్తాడు ప్రార్థించాలని అడిగిన దేవుడు తనకి ఏలింకా నుంచి ఎంతో ఆశ్చర్యంగా మంచి నోటించి ఉన్నాడు. కానీ వచ్చే టైం నుంచి సోదం ఎక్కువైపోతున్నాయి. ఇంటికి ఇల్లు కట్టిన కానీ అప్పుల బాధల వల్ల ప్రార్థనలో నేను పడిపోతున్నాను. నేను దైవశాఖ దగ్గరికి వచ్చి ప్రార్థన అడిగినప్పుడు నేను ఇప్పుడు ముందు అయితే పెద్దస్తో సంఘానికి వెళ్ళాను. చిన్న ప్రార్థన ఎంకోవాలని చెప్పి కట్టుబడుతున్న ప్రార్థన ఉండలేదని చెప్పి నాకు ముందు చెప్పినప్పుడు నేను ప్రార్థనకి ఎంకోవాలి మానేస్తున్నాను. తిరిగి నా దేవుళ్ళని కొనసాగాలని దేవుడి దగ్గర ప్రార్థించాలని అడిగినప్పుడు హైదరాబాద్ అడిగినప్పుడు దేవుడు వచ్చి అద్భుతంగా నా ఇంట్లో వచ్చి కొత్త వారికి ఎవరైతే రాదు దేవుడికి ముందు ప్రార్థనకు రెండమ్మా అని అంటారు. కానీ అయితే నేను అడిగిన వాటిని వచ్చి ఏ వారం అయితే అడిగిన శుక్రవారం వచ్చి ప్రార్థన చేయాలని అడిగినప్పుడు సరిపడేది ఇప్పుడే సాయంత్రం వచ్చి ప్రార్థన పెడతానని అడిగినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా నా ఇంట్లో ప్రార్థన జరిగించాడు. అలాగే 3 వారాలు ప్రార్థన జరిగించినప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఉన్న సోదరులను ఒక్కొక్కరు సాధారణ కొని ఉన్నాను. దేవుళ్ళు నేను ఇంకా రాకడాల వరకు, ఆయన రాకడ వచ్చే వరకు కూడా నేను నా కుటుంబం ప్రార్థన ఎదిగేలాగా నా గురించి ప్రార్థన చేయాలని, అలాగే నా భార్య జనవరిలో వస్తుంది, తన ప్రయాణంలో కూడా శ్యామంగా తీసుకొచ్చి నీ కుటుంబ సభ్యులను ఆవాసాల కొనసాగా ప్రార్థన చేయమని ఈ సంస్థ